హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది గ్లో రోడ్ అనే వెబ్సైట్ నుంచి తెప్పించిన నెక్ బ్యాండ్. ఇది 120 రూపాయలకి నాకు గ్లో రోడ్లో లభించింది అనమాట. సో 120 రూపాయలకి ఇది వర్తబులా కాదా అనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ గ్లో రోడ్ అనే వెబ్సైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్లు ఉంటాయి కదా, అందులో అమెజాన్ వెబ్సైట్కి సబ్ వెబ్సైట్ లాంటిది అనమాట. సో అక్కడ కొద్దిగా చీప్గా వస్తువులు దొరుకుతాయని చెప్పేసి తెలుసుకున్నాను. నేను విజిట్ చేసినప్పుడు నాకు ఈ నెక్ బ్యాండ్ అనేది 120 రూపాయలు చూపించింది. OnePlus అని చెప్పేసి చూపించారు. సో నాకు నిజంగా OnePlus నెక్ బ్యాండ్ వచ్చిందా, 120 రూపాయలకి ఇది వర్తబులా కాదా అనేది ఇప్పుడు అన్బాక్స్ చేసి చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఈ కవర్ని ఓపెన్ చేద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇలా సింపుల్గా కవర్ని అయితే ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేశాక చూడొచ్చు మీరు ఇక్కడ వాళ్ళ స్కైపర్ అన్నమాట. ఈ బ్రాండ్ పేరు నాకు OnePlus అని చూపించి వీళ్ళు స్కైపర్ అనే బ్రాండ్ నెక్ బ్యాండ్ అయితే పంపించారు. ఇక్కడ ఎంఆర్పి రేటు 999 చూపిస్తుంది, అంటే 999 రూపాయలు చూపిస్తుంది. కాకపోతే నాకు 120 రూపాయలకి అయితే వీళ్ళు పంపించారు. ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బ్లాక్ కలర్ అని చెప్పేసి, టైప్ హెడ్సెట్ అని చెప్పేసి, డిజైన్ టైప్ ఇన్ ఇయర్ అనేసి అన్ని ఫీచర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి. ఓకే, ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ అయితే తీసాం, నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్. ఈ బిల్డ్ క్వాలిటీ అస్సలు నాకు నచ్చలేదు. హార్డ్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట. యాక్చువల్గా 120 రూపాయలకి ఇది వర్తబుల్ కాదు, కానీ నేను ఎలా ఉంటుందో చెక్ చేద్దామని చెప్పేసి ఇది తెప్పించాను అనమాట. చూస్తే చాలా చీప్ క్వాలిటీ వైర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా ప్లాస్టిక్, మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అనమాట, చాలా గట్టిగా ఉంది. స్టిక్కర్ కూడా అంటించారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పైన కింద వాయిస్ని కంట్రోల్ చేసే బటన్స్ అనమాట. ప్లస్ ఆర్ మైనస్ అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, వాల్యూమ్ డిక్రీజ్ చేయడానికి ఇచ్చారు. సెంటర్లో బటన్ చూసుకున్నట్టయితే ఫోన్లో ఏమైనా వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేయడానికి కానీ, కాల్ కట్ చేయడానికి కానీ యూజ్ అయ్యే బటన్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు, USB ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇక్కడైతే ఛార్జర్ అయితే నాకు ప్రొవైడ్ చేయలేదు కవర్లో. మనం ఛార్జర్ని సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. కవర్లో ఛార్జర్ లేదు, ఓన్లీ నెక్ బ్యాండ్ ఇయర్ బడ్సే ఇచ్చారు. సో ఇది క్వాలిటీ అస్సలు బాగాలే. చూద్దాం, ఇది ఒకసారి పేర్ చేసి దీంట్లో వాయిస్ ఎలా వినబడుతుంది, సాంగ్స్ ఎలా వినబడుతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసి అప్పుడు మీకు మళ్ళీ రివ్యూ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ నేను ఒక 1-2 గంటల వరకు వాడి చూశాను. ఇది పర్వాలేదు, బాగానే ఉంది. 200 రూపాయలకి ఇంతకంటే మంచి క్వాలిటీని మనం ఆశించడం తప్పే అవుతుంది. కాకపోతే ఈ బటన్స్ నేను ఏమనుకున్నానంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడానికి, డిక్రీజ్ అవ్వడానికి ఇచ్చారనుకున్నాను. కానీ మనం పాటలు వింటున్నప్పుడు కానీ, వీడియోస్ చూస్తున్నప్పుడు కానీ ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి వెళ్ళడానికి ఈ బటన్స్ అయితే నాకు యూజ్ అవుతున్నాయని అర్థమైందనమాట. సెంటర్ బటన్ అయితే మనం కాల్ కట్ చేయడానికి, కాల్ లిఫ్ట్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే మనం ఏదైనా సాంగ్స్ వినేటప్పుడు పాస్ చేయడానికి, మళ్ళీ రన్ చేయడానికి యూజ్ అవుతుంది. వీడియోస్ చూస్తే మనం వీడియోస్ పాస్ చేయడానికి, లేదు మళ్ళీ కంటిన్యూ చేయడానికి మాత్రం ఇది యూజ్ అవుతుంది అనమాట. సౌండ్ అయితే లౌడ్గానే వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే బేస్ అనేది కానీ, లేదు వోకల్స్ కానీ సపరేట్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ లేదనమాట. జస్ట్ నార్మల్ నెక్ బ్యాండ్ అనమాట, అంతే. 200 రూపాయలు గ్లో రోడ్లో మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక 100-200 పెట్టుకుంటే మంచిదే, ఇంకా మంచిది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. జస్ట్ టెస్టింగ్ కోసం నేను ఇది కొన్నాను. మామూలుగా సాంగ్స్ వినడానికి, ఫోన్లో మాట్లాడుకోవడానికి, దానికి దీనికైతే ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా 200 రూపాయల్లో ఒక నార్మల్ నెక్ బ్యాండ్ కావాలి అనుకుంటే దీన్ని మీరు ట్రై చేసి చూడొచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైన్ అవుట్.